మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది. కొత్త ఆలోచనలతోని వ్యాపారాన్ని ప్రారంభిద్దామని మీ యొక్క కోరిక గట్టిగా కలుగుతూ ఉంటుంది. దీనికి తోటివారి సహకారం కూడా అవసరం పడుతుంది. కాబట్టి వారి సలహాలు తీసుకోండి, సహకారం కూడా పొందండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి ఆ లక్ష్మీ నారాయణకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. తండ్రి తరపున వ్యక్తుల ద్వారా శుభవార్తను వింటారు. పితృవర్గం యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. సోదరీమణుల ద్వారా శుభవార్తను కూడా వింటారు. ధనం మీకు కొంత ఖర్చయ్యే అవకాశం కూడా ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు మీ కులదేవతకు ఎర్రటి పుష్పాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ఆలోచనలు పెరిగి మానసిక ఒత్తిడి కలిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతోని సంతోషంగా గడుపుతారు. మీనరాశి వారు ఈరోజు మహారేణుకాయై నమః అని చెప్పి అమ్మవారి యొక్క నామాన్ని 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.